పేదరికం అనుభవిస్తున్నటువంటి దానికి కారణాలు ఏంటో తెలుసా? పేదరికం వెనుక ఉన్నది నీ యొక్క సోమరితనం. ఉదయం లేచి ఏం పని చేయలేవా? ఉదయం లేచి ఏ ఇడ్లీలో ఏవో టిఫిన్సో ఏవో అమ్ముకోలేవా? సాయంత్రం ఏదైనా ఒక బిజినెస్ చేయలేవా? వ్యాపారం చేయలేవా? బిజినెస్ మ్యాన్ అని మరి అంత మంచి ఇంగ్లీష్ పదం ఎంత స్టైల్గా ఉంది. చెనక్కాయలు అమ్మడం బిజినెస్, బట్టలు అమ్మడం బిజినెస్, రకరకాల ఫ్రూట్స్ అమ్మడం బిజినెస్. చక్కగా ఉదయం లేచి నువ్వు పని చేసుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదిస్తావు. నువ్వు డబ్బు సంపాదించకుండా నువ్వు పేదరికం అనుభవించడానికి గల కారణం నీ కాదంటావా? నువ్వు ఎలాంటి వాడు అంటే నువ్వు నిద్రపోవాలనుకుంటున్నావు తప్ప పేదరికం అనుభవిస్తున్న నీవు లేచి కష్టపడాలనే మనసు నీకు లేదు. ఇంకా పడుకుంటాను, కొంచెం పడుకుంటాను, కాలు ముడుచుకొని పడుకుంటాను. ఇలా ముడుచుకొని పడుకుంటున్న వాళ్ళందరినీ చూస్తే ఈ వాక్యం మీకు గుర్తు రావాలి. ఇతడు పేదరికం అనుభవించేవాడు అనమాట, ఇతడు దరిద్రుడు అనమాట. డబ్బు సంపాదించాలంటే టాప్ లెవెల్లో డబ్బులు సంపాదించవచ్చు తెలుసా? ప్రపంచంలో అన్నిటికంటే ఈజీ డబ్బు సంపాదించడమే. మోసం చేసి కాదు, కష్టపడి పని చేసి, కష్టించి పని చేయి. నువ్వు ఎప్పుడు వచ్చిన డబ్బులు సంపాదించినదంతా కూడా వండుకొని తినేసి పడుకోవడం. కొంతమంది చూడండి, తినడం పడుకోవడం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. తినడం పడుకోవడం. ఇలాంటి వాళ్ళు లేరంటారా? పేదరికానికి కారణం సోమరితనం కాదా? పేదరికానికి కారణం కష్టపడి పని చేయకపోవడం కాదా? దేవుడు నన్ను పేదవాడిగా పుట్టించాడని ఎందుకు నువ్వు దేవుని నిందిస్తావు? నువ్వు పేదవాడిగా మారిపోవడానికి గల కారణం నువ్వే.